0. I is equal to 0. ఎప్పుడైతే క్లోజ్డ్ పాత్ అవ్వలేదో అప్పుడు కరెంట్ ఏమవుతుంది, జీరోలో ఉంటుందని చెప్పాను. సో మీకు ఇప్పుడు వరకు 3 పాయింట్స్ చెప్పాను. ఏంటి ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, సిరీస్లో అయితే ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఆర్ ఈక్వలెంట్ R1 + R2 + R3. వేరాస్ ఇన్ ప్యారలల్ అయితే ఏమవుతుంది, రెసిప్రోకల్ తీసుకోవాలి. 1/R ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు 1/R1 + 1/R2 + 1/R3. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏం చెప్పాను, థర్డ్ పాయింట్ కరెంట్ సిరీస్లో ఎలా ఉంటుంది, సిరీస్లో కరెంట్ ఎలా ఉంటుందమ్మా, ఈక్వల్గా ఉంటుంది. ఓకే, ఎప్పుడు కంపల్సరీ ఇట్ మస్ట్ బి అన్ క్లోజ్డ్ పాత్. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఏం చెప్పాను, ఫోర్త్ పాయింట్ ఒక పాయింట్ చెప్పాను లాస్ట్లో, ఈ స్లైడ్ దగ్గర ఒక పాయింట్ చెప్పాను. ఏం చెప్పాను, ఎవరైనా హౌ కనెక్షన్ ఆర్ ఇన్ హౌస్. హౌస్ హోల్డ్ కనెక్షన్స్ ఎలా ఉంటాయమ్మా, సిరీస్ ప్యారలల్? ప్యారలల్. ఎందుకు ప్యారలల్ గా ఉంటాయి, సిరీస్ లో అయితే ఎక్కడైనా ఒక కనెక్షన్ పోతే మొత్తం అనుకోవచ్చు. సో ఒకసారి ఈ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను రెసిస్టెన్స్ ఆర్ అనేది రిమూవ్ చేస్తాను, ఈ రెసిస్టెన్స్ ఆర్ రిమూవ్ చేస్తాను. సో ఎప్పుడైతే ఆర్ రిమూవ్ చేసామో ఇది ఏమవుతుంది, ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అవుతే ఏమవుతుంది, కరెంట్ అనేది I is equal to 0 అయిపోతుంది. సో అందుకని మనం ఏం చేస్తాం అంటే, మన హౌస్ హోల్డ్లో కానీ ఎక్కడైనా మీరు కనెక్షన్స్ అనేది ఎలా ఉంటుంది, ప్యారలల్లో కనెక్ట్ చేస్తాం. ప్యారలల్లో కనెక్ట్ చేస్తే ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఎనీ బల్బ్, అంటే ఒక బల్బ్ కానీ ఏమైనా ఫ్యాన్ కానీ ఏమైనా అప్లయన్సెస్ కానీ డ్యామేజ్ అయినా రిమైనింగ్ వాటికి అనేది సప్లై అనేది కంటిన్యూస్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇదే సిరీస్లో కనెక్ట్ చేసిననుకోండి ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెసిస్టెన్స్ ఇది డ్యామేజ్ అయింది అనుకోండి, ఆర్ అనేది డ్యామేజ్ అయింది అనుకోండి, ఏమవుతుంది, ఈ నెక్స్ట్ సెకండ్ ఆర్కి థర్డ్ ఆర్కి కరెంట్ అనేది ఫ్లో అనేది ఉండదు. సో అందుకు మనం ఏం చేస్తాం అంటే, ఎప్పుడు ఇంట్లో కానీ ఎక్కడైనా హౌస్ హోల్డ్ కానీ ఇండస్ట్రీ పర్పస్ కానీ డొమెస్టిక్ పర్పస్ కానీ ఎక్కడైనా మనం ఎలా కనెక్ట్ చేస్తాం, ఎప్పుడు ప్యారలల్ కనెక్ట్ చేస్తాం. ఓకే, ఈ 3 పాయింట్స్ అని గుర్తుంచుకోండి. ఏంటి, ఆర్ ఈక్వలెంట్ ఇన్ సిరీస్ ఏమవుతుంది, R1 + R2 + R3. ఇన్ ప్యారలల్ ఏమవుతుంది, 1/R is equal to 1/R1 + 1/R2 + 1/R3. థర్డ్ వన్ సిరీస్లో కరెంట్ ఎలా ఉంటుంది, I is equal to I1 is equal to I2 is equal to I3. అంటే సిరీస్లో కరెంట్ అనేది ఈక్వల్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ప్యారలల్లో చూద్దాం. సో ప్యారలల్లోకి వచ్చేటప్పుడు ఏమవుతుంది, సో ప్యారలల్కి వచ్చేటప్పుడు ప్యారలల్ అంటే ఏంటి, ఫస్ట్ R1 R2 R3 ఎలా కనెక్ట్ చేయాలి, ప్యారలల్లో ఈ 3 ఎలా కనెక్ట్ చేయాలి, స్టార్టింగ్ పాయింట్స్ అన్ని ఒక పాయింట్ కనెక్ట్ చేస్తాం. అలాగే లాస్ట్ పాయింట్స్ అంటే డెడ్ ఎండ్ పాయింట్స్ అంటాం, లేదా నెగిటివ్ టెర్మినల్స్ అంటాం. ఇవన్నీ ఎలా కనెక్ట్ చేస్తాం, ఈ కామన్ పాయింట్ కనెక్ట్ చేస్తాం. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంతా ఒకవైపుకి, రైట్ హ్యాండ్ సైడ్ అంతా ఒకవైపు కనెక్ట్ చేస్తుంది. దాన్ని ఎలా కనెక్షన్ అంటాం మనం, ప్యారలల్ కనెక్షన్ అంటాం. సో సేమ్ డయాగ్రామ్ సిరీస్కి, ఫర్ ఎగ్జాంపుల్ సిరీస్ చూసారు అనుకోండి, దీనికి దానికి డిఫరెన్స్ చూడండి. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ తీసుకొచ్చి ఆర్ కనెక్ట్ చేస్తాం, అగైన్ సెకండ్ పాయింట్ తీసుకొచ్చి దేనికి కనెక్ట్ చేస్తాం, సో సెకండ్ పాయింట్ తీసుకొచ్చి దేనికి కనెక్ట్ చేసాం, అగైన్ ఫస్ట్ పాయింట్ కనెక్ట్ చేసాం. వేరే ప్యారలల్కి వచ్చినప్పటికి ఏమవుతుంది, ఆల్ ఫస్ట్ పాయింట్స్ అనేవి ఒకదానికి కనెక్ట్ చేసాం, ఆల్ నెగిటివ్ పాయింట్స్ అనేవి సెకండ్ దానికి కనెక్ట్ చేసాం. ఓకే, ఇక్కడ కరెంట్ ఏమవుతుంది అనేది అబ్జర్వ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్, సో ఇక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది, ఈ పాజిటివ్ టెర్మినల్, ఈ బ్యాటరీ అంటాం దీన్ని, బ్యాటరీ దగ్గర పాజిటివ్ టెర్మినల్ దగ్గర స్టార్ట్ అయింది. సో వై ద్వారా ఇలా కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. విజిబుల్గా ఉందమ్మా యారో మార్క్, యారో మార్క్ విజిబుల్ గా ఉందా, కర్సర్ విజిబుల్ గా ఉందా, ఓకే చూడండి. సో ఫస్ట్ బ్యాటరీ స్టార్టింగ్ పాయింట్ అంటే బ్యాటరీ ఎప్పుడు ఎక్కడ మనకి స్టార్ట్ అవుతుంది, కరెంట్ ఫ్లో అనేది పాజిటివ్ టు నెగిటివ్ టెర్మినల్ అనేది ఫ్లో అవుతుంది. సో పాజిటివ్ టెర్మినల్ దగ్గర నేను కరెంట్ అనేది ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. సో ఏమవుతుంది, కరెంట్ ఎలా స్టార్ట్ అవుతూ ఫ్లో అవుతూ అగైన్ ఎలా స్టార్ట్ అవి ఎక్కడికి వస్తుంది, ఈ పాయింట్ దగ్గరికి వస్తుంది. సో ఈ పాయింట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుంది, సో కరెంట్ అనేది డివిజన్ అవుతుంది. ఎలాగా, ఈ పైకి వెళ్తుంది, నెక్స్ట్ ఇలా స్ట్రైట్ ఫార్వర్డ్ వెళ్తుంది, ఇలాగా డౌన్కి వస్తుంది. ఓకేనా, సో డౌన్కి వచ్చి అగైన్ ఈ నెక్స్ట్ ఎక్కడి నుంచి ఫ్లో అవుతుంది, ఈ రెసిస్టెన్స్ R1 నుంచి ఫ్లో అయ్యి అగైన్ R2 నుంచి ఫ్లో అవుతుంది, R3 నుంచి ఫ్లో అయ్యి అగైన్ ఈ కామన్ పాయింట్కి వచ్చి అగైన్ నెగిటివ్ టెర్మినల్కి వెళ్తుంది. సో ఫ్లో సింపుల్గా ఇది ఎలా గుర్తించుకోవచ్చు అంటే, మీరు ఒక వాటర్ ఉంది, పైప్స్ ఉన్నాయి. సో పైప్స్లో ఉంటే వాటర్ అనేది ఎలా ఫ్లో అవుతుంది, ఎక్కడైతే ఓపెన్ ఉందో అక్కడ అన్ని ఫ్లో అయిపోతూ ఉంటుంది. సేమ్ యాజ్ కరెంట్ కూడా అలాగే ఫ్లో అవుతుంది, పాజిటివ్ టు నెగిటివ్. ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది ఫ్రీగా ఉన్నాయి, అక్కడ అనేది ఫ్లో అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెసిస్టెన్స్ దగ్గర
మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వుడ్ పెట్టారు అనుకోండి. ఏంటి వుడ్ అంటే ఏంటి? కరెంట్ అనేది ఎందులో ఫ్లో అవుతామా? ఎనీవన్ కండక్టర్స్. కరెంట్ అనేది ఎందులో ఫ్లో అవుతుంది? కండక్టర్స్. ఓన్లీ ఇన్ ఎక్కడైతే మనకి ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయో అక్కడ మాత్రమే మనకి కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పండి. కాపర్, ఇంకా వస్తూనే ఉన్నారు, 9:20 అయింది. చెప్పండి, ఎక్కడెక్కడ మనకి ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఎక్కడ ఉంటుంది? గోల్డ్, ఇట్స్ ఎన్ బెస్ట్ ఎగ్జాంపుల్. సిల్వర్, కాపర్. ఓకేనా? ఈ 3 ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మనం కాపర్ ఎందుకు వాడుతున్నాం? గోల్డ్ అండ్ సిల్వర్ ఎందుకు వాడట్లేదు? ఇప్పుడు కాపర్ తీసుకున్నారనుకోండి, మనకి దానికి రెసిస్టెన్స్ వాల్యూ అనేది చాలా తక్కువ ఉంటుంది. వేరేస్ కంపేర్ టు సిల్వర్ అండ్ గోల్డ్ ఇంకా తక్కువ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక గోల్డ్, సిల్వర్, కాపర్ ఈ 3 వైర్స్ తీసుకున్నారు. ఓకేనా? మనకి ఈ మూడాట్లో బెస్ట్ కండక్టర్ ఏమంటాం అంటే గోల్డ్ అంటాం. ఇది ఏంటంటాం? గోల్డ్ అంటాం. కానీ గోల్డ్ మనం వాడం. ఎందుకు వాడం? ఎనీవన్? మనం గోల్డ్ వాడం, కాపరే వాడతాం. ఎనీవన్? శ్రీరామ్, మన వాయిస్ ఆడిబుల్గా ఉందా? ఎనీవన్? తెలిస్తే తెలుసని చెప్పండి, లేదంటే నో అని చెప్పండి. అంటే గోల్డ్ కాస్ట్ ఎక్కువ కదా. ఏంటి సింపుల్ రీజన్, గోల్డ్ అనేది కాస్ట్ అనేది ఎక్కువ కాబట్టి మనం గోల్డ్ అనేది వాడం. అలాగే సిల్వర్ కూడా వాడం. ఈ గోల్డ్, సిల్వర్, కాపర్లో మనకి ఏది కాస్ట్ తక్కువ? కాపర్ కాస్ట్ తక్కువ కాబట్టి జనరల్గా మనం యూజ్ చేసేదని ఏం వాడతాం? కాపర్ వాడతాం. ఓకేనా? కాపర్ వైట్స్ వాడతాం. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమవుతుంది, మనకి కరెంట్ అనేది ఈ పాయింట్ దగ్గరికి వచ్చి ఈ పాయింట్ దగ్గర 3 పాయింట్స్ దగ్గర డివైడ్ అవుతుంది. అంటే I ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? సింపుల్గా I1 ప్లస్ I2 ప్లస్ I3. సో కరెంట్ ఇన్ ప్యారలల్ సర్క్యూట్ ఏమవుతామా? I ఈజ్ ఈక్వల్ టు I1 ప్లస్ I2 ప్లస్ I3. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్విచ్ ఇక్కడ పెట్టాను, కర్సర్ కనబడుతుంది కదా, రెసిస్టెన్స్ R1 దగ్గర స్విచ్ పెట్టాను నేను. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్విచ్ R1 దగ్గర స్విచ్ ఓపెన్ చేశాను. అప్పుడు కరెంట్ ఎంత అవుతుంది? కరెంట్ ఎందులో ఫ్లో అవుద్ది? I1 లో ఫ్లో అవుద్దా? రెసిస్టెన్స్ R1 లో ఫ్లో అవుద్దా? ఫ్లో అవ్వదు. ఎందుకు? ఇక్కడ ఓపెన్ లో ఉంది కాబట్టి ఈ పాత్ లో అనేది కరెంట్ I1 అనేది ఫ్లో అవ్వదు. అప్పుడు కరెంట్ ఎలా ఫ్లో అవుతుంది? I2 అండ్ I3 పాత్స్ లో మాత్రమే ఫ్లో అవుతుంది. ఓకే. సో ఎప్పుడైనా గుర్తుంచుకొని కరెంట్ అనేది ఎప్పుడు ఫ్లో అవుతుంది? ఎప్పుడైతే క్లోజ్డ్ పాత్స్ ఉన్నాయో అక్కడ మాత్రమే ఫ్లో అవుతుంది. ఓకే. సో కరెంట్ ఇన్ ప్యారలల్ సర్క్యూట్ I ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? I1 ప్లస్ I2 ప్లస్ I3. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ వన్ ఆఫ్ ది ల్యాంప్ ఈస్ బీయింగ్ రిమూవ్డ్? సో ఈ ఫస్ట్ ల్యాంప్ చూడండి, ఈ ఫస్ట్ ల్యాంప్ కనెక్షన్ ఉందా? ఫస్ట్ ల్యాంప్ కనెక్షన్ లేదు. అంటే ఓన్లీ ఏమేమి ల్యాంప్స్ గ్లో అవుతాయి? సెకండ్ అండ్ థర్డ్ ల్యాంప్ మాత్రమే గ్లో అవుతాయి. ఎందుకంటే ఫస్ట్ ల్యాంప్ కనెక్షన్ లేదు కాబట్టి సెకండ్ అండ్ థర్డ్ ల్యాంప్స్ అనేవి ఆటోమేటిక్గా గ్లో అవుతుంటాయి. సో అందుకనే మన ఇంట్లో హౌస్ హోల్డ్ పర్పస్ కానీ డొమెస్టిక్ పర్పస్ కానీ ఎక్కడైతే డిస్ట్రిబ్యూషన్ కానీ ఎక్కడైతే కనెక్షన్స్ ఇవ్వాలి అనుకుంటే మాత్రం మనం ఎలా కనెక్ట్ చేస్తాం? ఎప్పుడు ప్యారలల్లో మాత్రమే కనెక్ట్ చేస్తాం, సిరీస్లో కనెక్ట్ చేయాలి. సిరీస్లో కనెక్ట్ చేస్తే ఏంటి డ్రాబ్యాక్ ఏంటి? ఒక్క కనెక్షన్ అనేది పోయింది అనుకోండి, రిమైనింగ్ ఆల్ కనెక్షన్స్ అనేవి పోతాయి. సో సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు సిరీస్ సర్క్యూట్స్ అంటే లైట్స్ చూస్తారు చూడ, బయట మీరు సీరియల్ లైట్స్ చూస్తారు, ఎక్కడైనా మధ్యలో ఒక్క లైట్ ఆఫ్ అయిందంటే రిమైనింగ్ లైట్స్ అన్ని ఆఫ్ అయిపోతాయి. అక్కడ మాత్రం మనం యూజ్ చేస్తాం అంటే సిరీస్ కనెక్షన్ యూజ్ చేస్తాం. ఎందుకు ప్యారలల్ కనెక్షన్ యూజ్ చేయమంటే, ప్యారలల్ కనెక్షన్ అంటే ఏంటి? ఇక్కడ నుంచి వైర్ ప్రతి దానికి వెళ్ళాలి. సో మీరు అబ్జర్వ్ చేశారంటే ఈ పార్ట్ నుంచి ఇక్కడికి వస్తుంది, అగైన్ ఈ పార్ట్ నుంచి ఇక్కడికి వస్తుంది, అగైన్ ఈ పార్ట్ నుంచి ఇక్కడికి వస్తుంది. సో వేరే సిరీస్ కనెక్షన్ చూసారనుకోండి, సింపుల్గా ఈ పార్ట్ నుంచి ఇక్కడికి వచ్చేస్తుంది, ఈ పార్ట్ నుంచి ఇక్కడికి వచ్చేస్తుంది. అంటే వైర్ అనేది ఎక్కడ మనకి ఎక్కువ ఉంటుంది? ప్యారలల్ కనెక్షన్లో వైర్ అనేది ఎక్కువగా యూజ్ చేయాల్సి వస్తుంది. వేరే సిరీస్లో వైర్ అనేది అంత యూజ్ చేయాల్సిన పని లేదు. అందుకని మన సీరియల్ లైట్స్ కానీ అవన్నీ ఏంటి? సిరీస్ కనెక్షన్. వేరే హౌస్ హోల్డ్ పర్పస్కి వచ్చినప్పుడు ఏంటి? ప్యారలల్ కనెక్షన్. ఓకే. నెక్స్ట్, సో ఈ ఫిగర్ ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మా అందరూ.
జూమ్ చేస్తాను. సో ఒక ఫిగర్ కనబడుతుంది అందరికి. ఓకే, ఇక్కడ ఏం చేశాను, నేను ఒక బ్యాటరీ పెట్టుకున్నాను. సో ఈ క్రాస్ సింబల్ వచ్చేటప్పటికి ల్యాంప్ అనుకోండి, అలాగే A to B అనేది కాపర్ వైర్ అనుకోండి, పోనీ గోల్డ్ వైర్ అనుకోండి, పోనీ ఇది వచ్చేటప్పటికి కాపర్ వైర్ అనుకోండి, రిమైనింగ్ డార్క్ కలర్ వైర్ అంతా కాపర్ వైర్ అనుకోండి, A to B అనేది గోల్డ్ వైర్ అనుకోండి. ఇప్పుడు ఈ ల్యాంప్ గ్లో అవుతుందా అవదా? ఈ ల్యాంప్ అనేది గ్లో అవుతుందా అవదా? సో మళ్ళీ అడుగుతున్నాను, ఇది బ్యాటరీ, ఇది వచ్చేటప్పటికి ఏంటి, బల్బ్, అలాగే A to B అనేది నేను ఏం యూజ్ చేసుకున్నాను, గోల్డ్ వైర్ యూజ్ చేసుకున్నాను, రిమైనింగ్ వైర్ అంతా ఏం యూజ్ చేస్తాను, కాపర్ వైర్ యూజ్ చేస్తాను. సో ఇప్పుడు ఇది గ్లో అవుతుందా అవదా? ఎనీవన్? అవ్వదు సార్. ఎందుకు అవ్వదు? ఎందుకంటే కరెంట్ ఎప్పుడు లో రెసిస్టెన్స్ ఉన్న దాని వైపే వెళ్తుంది కాబట్టి A నుంచి Bకి గోల్డ్ కి రెసిస్టెన్స్ ఇంకా తక్కువ, రెసిస్టెన్స్ తక్కువ ఉన్న దాని నుంచి వెళ్తుంది కాబట్టి గోల్డ్ వైర్ రెసిస్టెన్స్ తక్కువ కాబట్టి A నుంచి Bకి వెళ్ళిపోద్ది సార్. గుడ్ మౌలి. సో ఇందాక మీకు ఎగ్జాంపుల్ చెప్పాను ఏంటి, గోల్డ్, సిల్వర్, కాపర్, ఈ 3 వైర్స్ తీసుకోండి. మనకి ఈ 3 వైర్స్ లో దేనికి రెసిస్టివిటీ అనేది తక్కువ ఉంటుందని చెప్పాను, రెసిస్టెన్స్ అనేది తక్కువ ఉంటుందని చెప్పాను? గోల్డ్ కొంటది, తర్వాత సిల్వర్ కొంటది, తర్వాత కాపర్ కొంటది. నేను ఇక్కడ ఏం యూజ్ చేశాను, ఇదంతా కాపర్ వైర్ యూజ్ చేశాను. ఓకే, ఇది మాత్రం ఏం యూజ్ చేశాను, గోల్డ్ వైర్ యూజ్ చేశాను. సో మనకి మళ్ళీ అగైన్ స్టార్టింగ్ ఇక్కడ నుంచి కరెంట్ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ పాజిటివ్ నుంచి కరెంట్ స్టార్ట్ అవుతుంది. సో ఎలా ఫ్లో అవుతుంది, అగైన్ ఇక్కడ ఈ పాయింట్కి వచ్చింది, ఈ పాయింట్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది, కరెంట్ అనేది ఎలాగ ఫ్లో అవ్వచ్చు, వేరే ఇలా కూడా ఫ్లో అవ్వచ్చు. సో కానీ ఎలాగే ఎందుకు ఫ్లో అవుద్ది అంటే ఇక్కడ రెసిస్టెన్స్ అనేది తక్కువ ఉంది కాబట్టి. సో అగైన్ ఇట్ స్టార్ట్స్ ఫ్లోయింగ్ ఫ్రమ్ A to point B. అగైన్ ఇట్ విల్ గో అండ్ ఇట్ విల్ గో టు నెగిటివ్ టెర్మినల్. సో అంటే ఈ బల్బ్ అనేది ఎలగదు. సో దాన్ని ఏమంటాం అంటే A నుంచి B అనేది షార్ట్ అయిపోయింది అంటాం. ఏమంటాం, A to B అనేది షార్ట్ అయిపోయింది అంటాం. ఓకే, therefore we say this circuit is now a short circuit. ఓకే, సో షార్ట్ సర్క్యూట్ ఎప్పుడు అంటామా, ఎప్పుడైతే పాజిటివ్ టెర్మినల్ అండ్ నెగిటివ్ టెర్మినల్ వితౌట్ ఎలిమెంట్స్, అంటే ఇక్కడ ఎలిమెంట్స్ ఏమి లేవు. ఎలిమెంట్స్ అంటే ఏంటి, ఎనీథింగ్, ఏదర్ ఫ్యాన్, బల్బ్, ఎనీ అప్లయన్సెస్ ఏదైనా పవర్ ని కన్జ్యూమ్ చేసుకుంటుందో దాన్ని ఒక ఎలిమెంట్ అంటాం. ఏదర్ రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్, డయోడ్, సెమీ కండక్టర్ డివైజెస్, ఇంకా ట్రాన్సిస్టర్స్ కానీ ఇంకా ఏదైనా తీసుకున్నా ఏదైనా ఒక ఎలిమెంట్ లేదనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటాం మనం, షార్ట్ సర్క్యూట్ అంటాం. సో మీరు ఈ డయాగ్రామ్ అబ్జర్వ్ చేశారంటే పాజిటివ్ టెర్మినల్ నుంచి నెగిటివ్ టెర్మినల్ కి సింపుల్ గా ఒక వైర్ తో కనెక్షన్ ఉంది. సో దాన్ని ఏమంటాం, ఈ సర్క్యూట్ ఏమంటాం, షార్ట్ సర్క్యూట్ అంటాం. సో ఈ పాయింట్ గుర్తుంచుకోండి, ఎప్పుడైతే పాజిటివ్ టెర్మినల్ టు నెగిటివ్ టెర్మినల్ డైరెక్ట్ వైర్ అనేది కనెక్ట్ అయ్యి ఉంది అంటే దాన్ని ఏమంటామా, షార్ట్ సర్క్యూట్ అంటాం. ఏమంటాం, షార్ట్ సర్క్యూట్. ఓకే, నెక్స్ట్. సో సమ్మరీ చూద్దాం. ఏ సిరీస్ సర్క్యూట్ హ్యాస్ ఓన్లీ వన్ పాత్ ఫర్ ది కరెంట్ టు ఫ్లో. సో ఇందాక మీకు చెప్పాను సిరీస్ సర్క్యూట్ కి ప్యారలల్ సర్క్యూట్ కి. సో సిరీస్ సర్క్యూట్ ఏంటి, ఒక పాజిటివ్ టెర్మినల్ నుంచి మన నెగిటివ్ టెర్మినల్, అగైన్ నెగిటివ్ టెర్మినల్ నుంచి పాజిటివ్, పాజిటివ్ టు నెగిటివ్, అంటే ఓన్లీ సింగిల్ పాత్ అనేది మాత్రమే ఉంటుంది. మీరు డయాగ్రామ్ అబ్జర్వ్ చేశారంటే. వేరే ప్యారలల్కి వచ్చేటప్పటికి ఏంటి, డిఫరెంట్ పాత్స్ అన్ని ఉంటాయి. అందుకని మనకి ఎప్పుడైనా ఒక బల్బ్ అనేది పోయినా రిమైనింగ్ బల్బ్స్ అనేది ఆటోమేటిక్ గా మనకి గ్లో అవుతూ ఉంటాయి. ఓకే, ద కరెంట్ ఈస్ సేమ్ త్రూ అవుట్ ది సర్క్యూట్ ఇన్ ఏ సిరీస్ సర్క్యూట్. సిరీస్ సర్క్యూట్ లో ఎలా ఉంటుంది, కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు ఎలా ఉంటుంది, I1 దట్ ఈస్ ఈక్వల్ టు I2 దట్ ఈస్ ఈక్వల్ టు I3. వేరేస్ ఇన్ ప్యారలల్ సర్క్యూట్ లో ఎలా ఉంటుంది, సమ్ I ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, I1 ప్లస్ I2 ప్లస్ I3. నెక్స్ట్. సో ఇప్పటి వరకు మనం అబ్జర్వ్ చేసి 2 పార్ట్స్ అబ్జర్వ్ చేస్తాం. ఏమేంటి, రెసిస్టెన్స్ సిరీస్ లో ఎలా ఉంటుంది, ప్యారలల్ ఎలా ఉంటుంది, అలాగే కరెంట్ సిరీస్ లో ఎలా ఉంటుంది, ప్యారలల్ ఎలా ఉంటుంది. సో నెక్స్ట్ పారామీటర్ వచ్చేటప్పటికి వోల్టేజ్ సిరీస్ లో ఎలా ఉంటుంది, ప్యారలల్ ఎలా ఉంటుంది అనేది అబ్జర్వ్ చేస్తాం. సో మెయిన్ ఆబ్జెక్టివ్ సేమ్ ఇందాకలాగే సిరీస్ సర్క్యూట్ లాగే ఆబ్జెక్టివ్స్ ఏంటి, వోల్టేజ్ ఎలా ఉంటుంది, వోల్టేజ్ సిరీస్ లో ఎలా ఉంటుంది, ప్యారలల్ ఎలా ఉంటుంది అనేది అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ నేను ఏ సర్క్యూట్ తీసుకున్నాను, సిరీస్ సర్క్యూటా, ప్యారలల్ సర్క్యూటా? సిరీస్ అని ఎలా చెప్తున్నారు, సిరీస్ సర్క్యూట్ అని ఎలా చెప్తున్నారు?
కనెక్షన్స్ అదే ఫస్ట్ దానికి ఎంత సో సెకండ్ దానికి సిరీస్ స్టార్టింగ్ సర్క్యూట్ పాయింట్ అనేది ఓకే. సో సిరీస్ సర్క్యూట్ అని ఎలా చెప్తామంటే సింపుల్గా మీరు అబ్జర్వ్ చేయాల్సింది పాజిటివ్ టెర్మినల్ దగ్గర స్టార్ట్ చేసుకోండి. మీరు ఎప్పుడైనా మీకు డౌట్ ఉంటే సిరీసా ప్యారలల్ అని డౌట్ ఉంటే పాజిటివ్ టెర్మినల్ దగ్గర స్టార్ట్ చేసుకోండి. ఈ వోల్ట్ మీటర్స్ అనేవి మీరు ఎప్పుడు కన్సిడరేషన్ తీసుకోకూడదు. ఇది వోల్ట్ మీటర్ అంటాం. V1 V2 V3 V4 ఉన్నాయి కదా, వీటిని వోల్ట్ మీటర్స్ అంటాం. ఈ వోల్ట్ మీటర్స్ అనేది ఎందుకంటే ఓన్లీ ఫర్ మెజరింగ్ పర్పస్, వాటితో సర్క్యూట్తో సంబంధం ఏం లేదు. యామ్మీటర్స్ వోల్ట్ మీటర్స్ అనేవి ఎందుకు అంటే ఓన్లీ ఫర్ మెజరింగ్ పర్పస్, వాటితో మనకి సర్క్యూట్తో సంబంధం లేదు. ఇవి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఓన్లీ ఇది ఈ వోల్ట్ మీటర్ V1 V2 V3 V4 ఏం చేస్తాయంటే ఈ బ్యాటరీ అక్రాస్ వోల్టేజ్, ల్యాంప్ అక్రాస్ వోల్టేజ్, L2 అక్రాస్ వోల్టేజ్, L3 అక్రాస్ వోల్టేజ్ మాత్రమే మెజర్ చేస్తుంది. ఓకే, అందులో అంటే సింపుల్గా చెప్పాలంటే అందులో ఎటువంటి కరెంట్ కానీ ఎటువంటిది ఏమి ఫ్లో అవ్వదు. సో ఇవి మీరు కన్సిడరేషన్ తీసుకోకూడదు. ఏంటి V1 V2 V3 V4 అనేవి కన్సిడరేషన్ తీసుకోకండి. సో కన్సిడరేషన్ తీసుకోకపోతే స్టార్ట్ చేయండి, పాజిటివ్ టెర్మినల్ దగ్గర స్టార్ట్ చేయండి. సో మనకి ఏమవుతుంది, కరెంట్ అనేది ఎక్కడి నుంచి పాజిటివ్ టు నెగిటివ్ టెర్మినల్ అనేది ఫ్లో అవ్వాలి. సో పాజిటివ్ దగ్గర స్టార్ట్ చేసి సో ఈ టెర్మినల్ని కన్సిడర్ చేసుకోవద్దని చెప్తున్నాను కాబట్టి ఏమవుతుంది, సో ఇలా స్టార్ట్ అవ్వి నెక్స్ట్ ఇలా వచ్చి అగైన్ ఇక్కడ నుంచి అగైన్ ఈ అప్ టెర్మినల్ అనేది కన్సిడర్ చేసుకోవద్దు. సో ఇక్కడికి వచ్చింది అంటే ల్యాంప్ L1 దగ్గర పాజిటివ్ దగ్గర వచ్చింది. అగైన్ ఇక్కడికి ఎలా వచ్చింది, L1 నెగిటివ్ దగ్గరికి వచ్చింది. సో నెగిటివ్ తీసుకొచ్చి నేను దేని కనెక్ట్ చేశాను, నెగిటివ్ తీసుకొచ్చి దేని కనెక్ట్ చేశానమ్మా, L2 పాజిటివ్ కనెక్ట్ చేశాను. అగైన్ L2 నెగిటివ్ తీసుకొచ్చి దేని కనెక్ట్ చేశాను, L3 పాజిటివ్ కనెక్ట్ చేశాను. అగైన్ L3 నెగిటివ్ తీసుకొచ్చి దేని కనెక్ట్ చేశాను, స్విచ్ టు నెగిటివ్ టెర్మినల్ ఆఫ్ ది బ్యాటరీ. సో అందుకని మనం దీన్ని ఏమంటాం, సిరీస్ సర్క్యూట్ అంటాం. ఇన్ సిరీస్ సర్క్యూట్ వోల్టేజ్ ఎలా ఉంటుంది అంటే V1 ఈజ్ ఈక్వల్ టు, సో ఇది టోటల్ వోల్టేజ్ V1 ఈజ్ ఈక్వల్ టు V2 ప్లస్ V3 ప్లస్ V4. సో యాక్చువల్గా ఈ సొల్యూషన్ రావడానికి ఒకటి సమ్ డెరివేషన్ ఉంటుంది. ఇవన్నీ మీరు ECA 1లో నేర్చుకుంటారు. సో నేను బేసిక్స్ చెప్దామని చూశాను కాబట్టి ఇంకా అంత కంప్లీట్గా చెప్పట్లేదు. సో వోల్టేజ్ ఇన్ సిరీస్ సర్క్యూట్ ఎలా ఉంటుంది, V1 ఈజ్ ఈక్వల్ టు V2 ప్లస్ V3 ప్లస్ V4. వేరాస్ ఇన్ ప్యారలల్ సర్క్యూట్, సో ఇన్ ప్యారలల్ సర్క్యూట్ ఏమవుతుంది, ప్యారలల్ సర్క్యూట్ అంటే ఏం చెప్పాను, ఈ పాజిటివ్ టెర్మినల్ తీసుకొచ్చి దేనికి ఇస్తాం, ఈ రిమైనింగ్ ల్యాంప్స్ పాజిటివ్ టెర్మినల్స్కి ఇవ్వాలి. సో చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఈ పాజిటివ్ టెర్మినల్ తీసుకొచ్చి అగైన్ ఇక్కడ కూడా V1 V2 V3 అనేది కన్సిడరేషన్లో పెట్టుకోవద్దు, అంటే పక్క పెట్టేయండి. అంటే సో ఇక్కడ సర్క్యూట్ తీసుకురండి, టూ బ్రాంచెస్ వచ్చాయి, బ్రాంచ్ వన్ అండ్ బ్రాంచ్ 2. ఇక్కడ ఏమవుతుంది, కరెంట్ అనేది డివిజన్ అవుతుంది. ఇందాక చూస్తాం మన ప్యారలల్ సర్క్యూట్లో ఏమవుతుంది, కరెంట్ అనేది ఎన్ని బ్రాంచెస్ అంటే అన్ని బ్రాంచెస్ కి డివైడ్ అవుతుంది. సో కరెంట్ అనేది ఇలా డివైడ్ అవుద్ది. నెక్స్ట్ ఈ టెర్మినల్ నుంచి ఎక్కడికి వస్తుంది, ల్యాంప్ పాజిటివ్ టెర్మినల్కి వచ్చింది. అలాగే ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళింది, ల్యాంప్ పాజిటివ్ టెర్మినల్, అంటే ఈ 3 పాజిటివ్ టెర్మినల్స్ ని ఒకదానికి కనెక్ట్ చేశాను. అలాగే ఇక్కడ నుంచి చూసారనుకోండి, అగైన్ ఈ ఎండ్ నుంచి రండి, ల్యాంప్ L2 నుంచి నెగిటివ్ టెర్మినల్ నుంచి, 1 సెకండ్ అమ్మా, అగైన్ ల్యాంప్ L2 నుంచి ఎక్కడికి వెళ్తుంది, నెగిటివ్ టెర్మినల్ కి. అగైన్ ల్యాంప్ L3 నుంచి ఎక్కడికి వెళ్తుంది, నెగిటివ్ టెర్మినల్. అంటే ఈ సర్క్యూట్ మనం ఏమంటాం ప్యారలల్ సర్క్యూట్ అంటాం. ఎందుకు, ఆల్ పాజిటివ్ టెర్మినల్స్ ఆర్ కనెక్టెడ్, ఆల్ నెగిటివ్ టెర్మినల్స్ ఆర్ కనెక్టెడ్ టు 1 పాయింట్. సో ఇక్కడ వోల్టేజ్ ఎలా ఉంటుంది, V1 ఈజ్ ఈక్వల్ టు V2 ఈజ్ ఈక్వల్ టు V3. అంటే ప్యారలల్ సర్క్యూట్ లో సిరీస్ లో కనెక్ట్ చేస్తే వోల్టేజ్ అనేది డివైడ్ అవుతుంది. అంటే సింపుల్ గా చెప్పాలంటే V ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ వోల్టేజెస్. వోల్టేజ్ ఇన్ ప్యారలల్ అన్ని ఈక్వల్ గా ఉంటది. అందుకనే మీ ఇంటికి వచ్చే వోల్టేజ్ ఎంత అంటారు, ఎవరైనా మీ ఇంటికి వోల్టేజ్ ఎంత వస్తుంది, ఎనీవన్? 220 సార్. 220. వెరీ గుడ్. ఎందుకు 220? 220 ఎందుకు అంటాం? పోనీ కరెంట్ ఎంత వస్తుంది చెప్పగలరా, ఎనీవన్? కరెంట్ ఎంత వస్తుంది చెప్పగలరా ఎవరైనా? శ్రీరామ్
ఉన్నావా శ్రీరామ్? శ్రీరామ్ ఇంకా ఎవరైనా? ఓన్లీ చంద్రమౌళి, శ్రీరామ్ ఇద్దరే ఆన్సర్ చేస్తున్నారు. శ్రీరామ్ తెలుసా? తెలుసు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీరామ్ ఇంటికైనా 220 వోల్టేజ్ వస్తుంది, చంద్రమౌళి ఇంటికైనా 220 వస్తుంది, ఇంకా మిగతా సాయి, సాత్విక్, మనోజ్ ఎవరి ఇంటికైనా మనకి ఎంత వోల్టేజ్ వస్తుందమ్మా? 220 వోల్టేజ్ మాత్రమే వస్తుంది. ఎందుకు? కనెక్షన్ ఎలా ఉంది మన ఇంట్లో? మన ఇంట్లో కనెక్షన్ ఎలా ఉంది? ప్యారలల్ సిరీసా? మన ఇంట్లో కనెక్షన్ ఏంటి? ప్యారలల్. సో ప్యారలల్ లో మనకి ఏంటి? వోల్టేజ్ అనేది ఈక్వల్. అందుకనే మీ ఇంట్లో అయినా పక్క ఇంట్లో వాళ్ళైనా ఎవరి ఇంట్లో వాళ్ళు అయినా వోల్టేజ్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. వేరే కరెంట్ ఎంత ఉంటుంది అనేది మనం చెప్పలేం. ఎందుకు? ప్యారలల్ లో కరెంట్ అనేది డివైడ్ అవుతూ వెళ్తుంది. వేరే ప్యారలల్ వోల్టేజ్ ఎలా ఉంటుంది? ఈక్వల్ గా ఉంటుంది. ఓకే, సో సో ఇప్పుడు వరకు మొత్తం 6 పాయింట్స్ చెప్పాను. ఫస్ట్ పాయింట్ ఏంటి? రెసిస్టెన్స్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. ఇప్పుడు ఎవరు వస్తున్నారు? కనెక్టెడ్ ఇన్ సెకండ్ అమ్మా. రెసిస్టెన్స్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ ఏమవుతుంది? ఆర్ ఈక్వలెంట్ ఏమవుతుంది? R1 plus R2 plus R3. రెసిస్టెన్స్ R1 plus R2 plus R3. రెసిస్టెన్స్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ ఏమవుతుంది? 1/R ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు 1/R1 plus 1/R2 plus 1/R3. అంటే 3 రెసిస్టెన్స్ తీసుకున్నాను కాబట్టి వేరే n రెసిస్టెన్స్ తీసుకున్నాను అనుకోండి, 1/R1 plus 1/R2 plus 1/R3 అప్ టు సో ఆన్ 1/Rn. ఓకేనా? నెక్స్ట్ దేని గురించి మనం చెప్పుకున్నాం? కరెంట్ కనెక్టెడ్ ఇన్ కరెంట్ ఇన్ సిరీస్ సర్క్యూట్. అంటే కరెంట్ సిరీస్ సర్క్యూట్ లో ఎలా ఉంటది? సిరీస్ సర్క్యూట్ లో కరెంట్ ఎలా ఉంటది? I is equal to ఈక్వల్ గా ఉంటది. I is equal to I1 is equal to I2 is equal to I3. వేరే కరెంట్ ఇన్ ప్యారలల్ సర్క్యూట్ అంటే ప్యారలల్ సర్క్యూట్ లో కరెంట్ అనేది ఎలా ఉంటది? I1 plus I2 plus డివైడ్ అవుతుంది. I is equal to I1 plus I2 plus I3. అంటే ఎన్ని బ్రాంచెస్ ఉంటే అన్ని బ్రాంచెస్ కరెంట్ ని మీరు యాడ్ చేయాలి. ఓకేనా? వేరే కమింగ్ టు వోల్టేజ్ ఇన్ ప్యారలల్ సర్క్యూట్. వోల్టేజ్ ఇన్ ప్యారలల్ సర్క్యూట్ ఎలా ఉంటది? ఈక్వల్ గా ఉంటుంది. అంటే V1 is equal to V2 is equal to V3. అంటే ఎన్ని బ్రాంచెస్ ఉన్నా అన్ని వోల్టేజ్ అనేది ఈక్వల్ గా ఉంటుంది. వేరే వోల్టేజ్ ఇన్ సిరీస్ సర్క్యూట్ ఎలా ఉంటుందమ్మా? V1 plus V2 plus V3. అగైన్ ఎడిషన్ ఆఫ్ ఆల్ ది బ్రాంచెస్. అంటే V1 is V is equal to V equivalent is equal to V1 plus V2 plus V3 up to so on. ఓకే, ఈ 6 పాయింట్స్ అనేవి బేసిక్స్. ఈ బేసిక్స్ రాకుండా నేను ECA2 చెప్పినా, లేకపోతే మీరు తర్వాత PS2 చదివినా, PS1 PS2 చదివినా, మెషిన్స్ చదివినా, మీరు ఎలక్ట్రికల్ సబ్జెక్ట్స్ ఏం చదివినా ఈ బేసిక్స్ అనేది రాకుండా మీరు ఏమీ చేయలేరు. సో నేను ఎందుకు మళ్ళీ ECA1 నుంచి స్టార్ట్ చేశాను అంటే అది రీజన్. ఓకే, నేను డైరెక్ట్గా ECA2 స్టార్ట్ చేసి స్టార్ డెల్టా ట్రాన్స్ఫర్మేషన్స్ పెట్టేసి డెరివేషన్ వేసి చెప్పేసి వెళ్ళిపోవచ్చు. కానీ దానివల్ల మీకు రాదు. తర్వాత నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ టైం మళ్ళీ సబ్జెక్ట్ వేరే వాళ్ళు ఎవరైనా చెప్పినా వాళ్ళకి చెప్పడానికి కష్టం, మీకు ఏం అర్థం కాదు. ఇవి బేసిక్స్. సో రెసిస్టెన్స్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అండ్ ప్యారలల్ ఏమవుతుంది తెలియాలి మీకు. కరెంట్ సిరీస్లో ఎలా ఉంటుంది, ప్యారలల్ ఎలా ఉంటుంది తెలియాలి. నెక్స్ట్ వోల్టేజ్ సిరీస్లో ఎలా ఉంటుంది, ప్యారలల్ ఎలా ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఇండక్టర్ సిరీస్లో ఎలా ఉంటుంది, ప్యారలల్లో ఉంటుంది. ఎనీవన్? ఇండక్టెన్స్ అంటే తెలుసా? ఇండక్టర్, కెపాసిటర్ విన్నారా కొన్ని పేర్లు? ఇండక్టర్, కెపాసిటర్. ఎవరైనా? స్వామి తరుణ్
ఇండక్టర్ కెపాసిటర్ అంటే ఏంటి ఎవరైనా? ఇండక్టర్ కెపాసిటర్ ఎవరైనా? మన స్క్రీన్ విజిబుల్ గా ఉందా లేదా? హలో, మన స్క్రీన్ విజిబుల్ గా ఉందా లేదా? విజిబుల్ గా ఉంది సార్. నా స్క్రీన్ విజిబుల్ గానే ఉంది సార్. నాట్ ఆడిబుల్. నా వాయిస్ వినబడుతుందమ్మా? వినిపిస్తుంది. నా వాయిస్ ఆడిబుల్ గా ఉందా? అడ్డుగా ఉంది సార్. ఓకే. సో ఇండక్టర్ తెలుసా తెలీదా? తెలీదు అంటే చెప్తా. ఎస్ సార్ నువ్వు చెప్పండి అమ్మా. నాకు అసలు కాదమ్మా, మీకు కాదు ఈసీఏ 1 ఎంతవరకు అయిందో నాకు తెలియదు. ఫస్ట్ థింగ్, మీకు ఎంతవరకు అర్థమైందో నాకు తెలియదు. సో నేను ఈసీఏ 2 స్టార్ట్ చేసామంటే చెప్పేస్తాను, కానీ మీకు ఏం అర్థం అవ్వదు. మీరు అలాగే ఐడియల్గా ఉన్నారనుకోండి, నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతా. ఈసీఏ 2 చెప్పేస్తాను, ఒక 10-15 క్లాసులు అయిపోతాయి. సో కంప్లీట్ అని నేను చెప్పలు కొడతాను, మీరు చెప్పలు కొట్టండి, అయిపోద్ది. చెప్పండి, ఇండక్టెన్స్ గురించి తెలుసా తెలీదా? కెపాసిటెన్స్ గురించి తెలుసా తెలీదా? ఇండక్టర్ ప్రొడ్యూసెస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ when current flows through it. ఓకే, ఎవరు చెప్పింది? శ్రీరామ్. ఓకే. ఇండక్టెన్స్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అంటే ఇండక్టర్స్ L1, L2, L3 3 ఇండక్టర్స్ ని సిరీస్ లో కనెక్ట్ చేశాను. అప్పుడు L ఈక్వలెంట్ ఏమవుతుంది? తెలీదు. ఎస్ సార్ నువ్వు చెప్పండి, నేనేం అనట్లేదు అప్పుడు. L1 plus L2 plus L3. ఓకే, L1 plus L2 plus L3 ఎవరో చెప్పింది? Sadiq. మన వాయిస్ వినపడట్లేదా? ఫస్ట్ థింగ్ ఒకటి క్లారిటీ ఇవ్వండి. శ్రీరామ్ వినిపిస్తుంది కదా? ప్రవీణ్ ఎవరు? ప్రవీణ్ సార్ నేనే సార్ సిగ్నల్ సరిగ్గా లేదు సార్, వాయిస్ స్టక్ అవుతుంది. అది నీ ప్రాబ్లమా నా ప్రాబ్లమా? అదే తెలియట్లేదు. వాడి ప్రాబ్లమే సార్. సిగ్నల్ ఉంది సార్ కానీ వాయిస్ స్టక్ అవుతుంది. ఓకే, ఓకేనమ్మా. ఎవరు? కిషోర్ ఎవరు? ద ఇండక్టర్ స్టోర్స్ ఎనర్జీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. గుడ్. అది చెప్పండి అమ్మా, మైక్ ఆన్ చేసి చెప్పొచ్చు కదా. నేను అడిగినప్పుడు చెప్పండి, నేను టైం ఇచ్చాను అంటే అప్పుడు చెప్పండి, మైక్ ఆన్ చేసి చెప్పండి, మిగతా వాళ్ళు కూడా వింటారు. కిషోర్ మైక్ ఆన్ చేయి. కిషోర్ సార్ చెప్పండి. చెప్పు. వాట్ ఈస్ meant by ఇండక్టర్? ఇండక్టర్ స్టోర్ సార్ ఎనర్జీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సార్. Okay. What will happen if inductors are connected in series? I want L equivalent. I don't know, sir. తెలియదు. ఓకే, ఎవరైనా ఇంకెవరైనా? L ఈక్వలెంట్ ఏమవుద్ది? సిరీస్ లో కనెక్ట్ చేస్తే L ఈక్వలెంట్ ఏమవుద్ది? ప్యారలల్ ఏమవుద్ది? అలాగే C ఈక్వలెంట్ ఏమవుద్ది? ప్యారలల్ ఏమవుతుంది? సార్ సిరీస్ లో అయితే L1 plus L2 plus L3. ఓకే. ప్యారలల్ అయితే 1/L1 plus 1/L2 plus 1/L3.
ఓకే. కెపాసిటర్. కెపాసిటెన్స్ ఎవరైనా కెపాసిటెన్స్ గురించి. శ్వేత. Capacitor energy stored with electric field, sir. ఓకే, గుడ్. సిరీస్లో కనెక్ట్ చేస్తే ఏమవుతుంది? C1 plus C2 plus C3. సిరీస్లో Sir. కెపాసిటర్స్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. Sir. C1 plus C2 plus C3, sir. కాదు. కెపాసిటెన్స్ వచ్చేటప్పటికి రెసిప్రోకల్గా ఉంటుంది. ఓకే, మీరు రెసిస్టెన్స్ ఇండక్టెన్స్ సిరీస్లో కనెక్ట్ చేశారంటే ఏమవుతుంది? సింపుల్గా యాడ్ చేసుకుంటే సరిపోదు. వేరే కెపాసిటర్కి వచ్చేటప్పటికి ఏంటంటే రెసిప్రోకల్ తీసుకోవాలి. 1/C ఈక్వల్ ఈక్వల్ టు 1/C1 ప్లస్ 1/C2 ప్లస్ 1/C3 అప్ టు సో ఆన్. వేరే ప్యారల్కి వచ్చేటప్పటికి ఏంటి? సిరీస్లోని రెసిస్టర్లోని ఇండక్టర్లోని ప్యారల్కి వచ్చేటప్పటికి ఏంటి? 1/L ఈక్వల్ ఈక్వల్ టు 1/L1 ప్లస్ 1/L2 ప్లస్ 1/L3. వేరే కెపాసిటర్స్కి వచ్చేటప్పటికి ఆపోజిట్. అంటే ఇక్కడ C ఈక్వల్ ఏమవుతుంది? C1 ప్లస్ C2 ప్లస్ C3. సో ఆ పాయింట్ మాత్రం గుర్తించుకోండి. ఒకసారి రేపు మళ్ళీ చెప్తానులే. అలాగే ఓమ్స్ లా గురించి తెలుసా? తెలుసు ఓమ్స్ లా విన్నారా? సార్. V is equal to IR. ఓకే, V is equal to IR. ఓకే, సింపుల్ గా V is equal to IR అంతేనా? ఓమ్స్ లా అంటే కాదు సార్. వోల్టేజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. At a constant temperature, yes, at constant temperature. when current flows through a conductor at a constant temperature, the current is directly proportional to the voltage and inversely proportional to the resistance. ఓకే, సో V is equal to IR. ఈ పాయింట్ కూడా గుర్తుంచుకోవాలి. అంటే ఇవన్నీ ఎందుకు గుర్తుంచుకోవాలి అంటే మనం తర్వాత స్టార్ట్ ట్రాన్స్ఫర్మేషన్ కానీ సో రిమైనింగ్ మీకు సిలబస్ ఒక్కసారి నేను ప్రెజెంట్ చేస్తాను. ఇవన్నీ వీటికి ఇంటర్లింక్. ఇవన్నీ తెలియకుండా డైరెక్ట్గా అందులోకి వెళ్ళిపోయినా మీకు ఏం అర్థం కాదు. 1 సెకండ్ అమ్మా, నేను ఒక్కసారి సిలబస్ తీస్తాను. ఒక్కసారి చూడండి అమ్మా, స్క్రీన్ ప్రెజెంట్ చేస్తాను ఒకసారి. 1 సెకండ్. సో ఒక్కసారి చూడండి, ఇది ECA1 సిలబస్. నాకు ఇందులో అసలు ఎంతవరకు అయింది అన్నది ఒకసారి చెప్పండి. సో ఫస్ట్ యూనిట్ ఇంట్రడక్షన్ టు ఎలక్ట్రికల్ సర్క్యూట్స్, ఇది కంప్లీట్ అయిందా అవలేదా? విజిబుల్గా ఉందా? స్క్రీన్ విజిబుల్గా ఉందా? ఓకే, చెప్పండి. ఇంట్రడక్షన్ టు ఎలక్ట్రికల్ సర్క్యూట్స్. ఇంట్రడక్షన్ టు ఎలక్ట్రికల్ సర్క్యూట్స్. KCL, KVL చెప్పారా? ఐడియా ఉందా? చెప్పారు సార్. నోడల్ అనాలిసిస్, మెష్ అనాలిసిస్ చెప్పారు సార్. చెప్పారు.
ఐడియా ఉందా, ఐడియా లేదా? చెప్పండి అమ్మా. కేసీఎల్ కేవీఎల్. కేసీఎల్ అంటే ఏంటి? అంటే ఏంటి? కిర్చాఫ్ కరెంట్. కిర్చాఫ్ కరెంట్ లా. ఏంటి ఫార్ములా ఏంటి కేసీఎల్ కి? కేసీఎల్ కి ఫార్ములా ఏంటి, కేవీఎల్ కి ఫార్ములా ఏంటి? నోడల్ అనాలిసిస్ అంటే ఏంటి, మెష్ అనాలిసిస్ అంటే ఏంటి? ఓకే సరే, రేపు క్లాస్లో మనం కేసీఎల్, కేవీఎల్, నోడల్ అనాలిసిస్, మెష్ అనాలిసిస్, అలాగే ఓమ్స్ లా అంటే ఏంటి, నెక్స్ట్ ఇండక్టర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్, కనెక్టెడ్ ఇన్ ప్యారలల్, కెపాసిటర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్, కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. ఈ 7 టాపిక్స్ చూద్దాం రేపు. ఓకేనా? ఓకే సార్. ఓకే, సో ఇవాళ టాపిక్స్ ఒకసారి నాకు మళ్ళీ చెప్పండి. ఇవాళ ఏమేమి చెప్పుకున్నాం మనం? సో ఇవాళ టాపిక్స్ ఏమి? ఫస్ట్ నుంచి ఒకసారి చెప్పండి. నిన్న మొన్న మనం చెప్పుకున్న టాపిక్స్, ఇవాళ నిన్న చెప్పుకున్న టాపిక్స్ ఏం చెప్పండి. ఫస్ట్, రెసిస్టెన్స్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అంటే ఏమవుతుంది? R ఈజ్ ఈక్వల్ టు R ఈక్వల్ ఏమవుతుంది? R1 ప్లస్ R2 ప్లస్ R3. నెక్స్ట్, రెసిస్టెన్స్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ ఏమవుతుంది? రెసిస్టెన్స్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ 1/R ఈక్వల్ ఈజ్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3. నెక్స్ట్ ఏం చెప్పుకున్నాం? దేని గురించి చెప్పుకున్నాం? థర్డ్ పాయింట్ దేని గురించి చెప్పుకున్నాం శ్వేత? థర్డ్ పాయింట్ దేని గురించి చెప్పుకున్నామా? కరెంట్ ఇన్ సిరీస్ ఏమవుతుంది? కనెక్టివిటీ అనేది లాస్ అవుతుంది సార్. నాకు ఫార్ములా చెప్పు. ఐ సిరీస్ లో ఐ ఎలా ఉంటది? I is equals to I1 is equals to I2 ఈక్వల్ గా ఉంటుంది సార్. ఓకే, ప్యారలల్ ఎలా ఉంటది? నోట్స్ రాస్తున్నారా, రాయట్లేదా? రాస్తున్నారా? సార్ రాస్తున్నాం సార్. ఈ పాయింట్స్ నేను ఒకసారి మళ్ళీ చెప్తాను, ఒకసారి అందరూ నోట్స్ రాసుకోండి ఒకసారి. సో ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి రెసిస్టెన్స్ కనెక్టెడ్ ఇన్ సిరీస్, R ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3 అప్ టు సో ఆన్ Rn. సెకండ్ పాయింట్, రెసిస్టెన్స్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ 1/R ఈక్వల్ ఈజ్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3 అప్ టు సో ఆన్ 1/Rn. నెక్స్ట్, కరెంట్ ఫ్లో ఎవరు? సాత్విక్. నెక్స్ట్ థర్డ్ పాయింట్, కరెంట్ ఇన్ సిరీస్. సో కరెంట్ ఇన్ సిరీస్ I ఈజ్ ఈక్వల్ టు ఏంటి? I1 దట్ ఈస్ ఈక్వల్ టు I2 దట్ ఈస్ ఈక్వల్ టు I3. కరెంట్ ఇన్ ప్యారలల్ I ఈజ్ ఈక్వల్ టు టోటల్ I ఈజ్ ఈక్వల్ టు I1 ప్లస్ I2 ప్లస్ I3. ఓకే, 4 పాయింట్స్ రాస్తాం. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్, వోల్టేజ్ ఇన్ సిరీస్ V ఈజ్ ఈక్వల్ టు V1 ప్లస్ V2 ప్లస్ V3. నెక్స్ట్, వోల్టేజ్ ఇన్ ప్యారలల్. వోల్టేజ్ ఇన్ ప్యారలల్ ఏమవుతామా? వోల్టేజ్ ఇన్ ప్యారలల్ ఎవరైనా? వోల్టేజ్ ఇన్ ప్యారలల్ V ఈజ్ ఈక్వల్ టు V1 ఈజ్ ఈక్వల్ టు V2 ఈజ్ ఈక్వల్ టు V3. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏం చెప్పుకున్నాం మనం పాయింట్స్? నెక్స్ట్ రేపు క్లాస్లో ఏం చూద్దామంటే, ఇండక్టర్ సిరీస్లో కనెక్ట్ చేస్తే ఏమవుతుంది, నెక్స్ట్ ప్యారలల్ కనెక్ట్ చేస్తే ఏమవుతుంది, కెపాసిటర్ సిరీస్లో కనెక్ట్ చేస్తే ఏమవుతుంది, ప్యారలల్ కనెక్ట్ చేస్తే ఏమవుతుంది, అలాగే ఇంకా కేసీఎల్, కేవీఎల్, నోడల్ అనాలిసిస్, మెష్ అనాలిసిస్. ఓకే, ఈ 6 or 7 టాపిక్స్ రేపు చూద్దాం క్లాస్లో. ఓకే, అక్కడితో మీకు సమ్ బేసిక్ నాలెడ్జ్ అనేది వస్తుంది. అంటే రెసిస్టెన్స్ కానీ, ఇండక్టర్ కానీ, కెపాసిటర్ కానీ సిరీస్లో ప్యారలల్ కనెక్ట్ చేస్తే ఏమవుతుంది, అలాగే ఓమ్స్ లా గురించి, కేసీఎల్ గురించి, కేవీఎల్ గురించి, నోడల్ అనాలిసిస్, మెష్ అనాలిసిస్, ఈ టాపిక్స్ అనేది తెలిస్తే మినిమం బేసిక్ నాలెడ్జ్ అనేది మీకు ఉంటుంది. ఓకేనా? రేపు మళ్ళీ మనకి సెకండ్ పీరియడ్ ఉంటుందమ్మా క్లాసు.
ఓకే, టైం టేబుల్ కొద్దిగా మారుతుంది, నేను మళ్ళీ పోస్ట్ చేస్తాను గ్రూప్లో. రేపు సెకండ్ పీరియడ్ మాత్రం మిస్ అవ్వద్దు క్లాస్. ఓకేనా? నెక్స్ట్ ఒక్కసారి చూడండి. భరత్, కిషోర్, రేణుక, సాయి, వీళ్ళందరూ రోల్ నెంబర్స్ నాకు ఇంకా విజిబుల్ అవ్వట్లేదు. ఉంటే ఒకసారి ఆన్ చేయండి, మైక్ ఆన్ చేయండి. భరత్, భరత్, రేణుక, రేణుక, మైక్ ఆన్ చేయండి అంటే లెఫ్ట్ అవుతుంది మీటింగ్ నుంచి. సాయి, కిషోర్, సార్ చెప్పండి. రోల్ నెంబర్ పెట్టు. సార్ నేను మార్చాను సార్, కానీ ఇక్కడ ఇంకా మారలేదు సార్. ఓకే, చేంజ్ చేస్తావా? ఏం చేశాను సార్. 5 minutes పడుతుందిలే. ఓకే నెక్స్ట్ మనోజ్ కుమార్, చేంజ్ చేసా సార్. చేంజ్ చేసావా? ఓకే ఓకే, లెఫ్ట్ అయితే మళ్ళీ వస్తుంది సార్. ఓకే ఓకే. రేణుక, రేణుక, సాయి, సాయి చంద్ర, సార్ చేశాను కానీ అవడం లేదు సార్. అసలు చేంజ్ అవ్వలేదా? లేదు సార్, మారడం లేదు అది. ఒకసారి ఎవరినైనా అడుగు, క్లాస్ అయిపోయిన తర్వాత చేంజ్ అవుతుంది. అందరికి అవుతుంది కదా చేంజ్. ఓకే సార్. ఓకేనమ్మా. నెక్స్ట్ సరే ఈడీసీ సార్. క్లాసు, నెక్స్ట్ ఈడీసీ క్లాస్ 11 o'clockకి నేను లింక్ పెడతాను. రిమైనింగ్ క్లాసెస్ ఎలా ఉన్నాయి నాకు ఒకసారి ఫీడ్బ్యాక్ చెప్తారా 1 by 1? రేణుక, రేణుక, శ్రీరామ్, రిమైనింగ్ క్లాసెస్ ఎలా ఉన్నాయి? బాగానే ఉంది. రేణుక, చెప్పండి సార్. రిమైనింగ్ క్లాసెస్ ఎలా ఉన్నాయి? ఈడీసీ క్లాస్ ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి సార్. అర్థమవుతున్నాయా? అర్థమవుతున్నాయి సార్. ఓకే. నెక్స్ట్ శ్రీరామ్, మెఫా క్లాస్ ఎలా ఉంది? అక్కడ బాగానే ఉంది సార్, బాగా చెప్పు. ఓకే. టీఎన్హెచ్పి, టీహెచ్పి క్లాస్ ఎలా ఉందమ్మా? ఏంటి? సిఆర్ కోటేశ్వరరావు, కోటేశ్వరరావు, ఎవరైనా చెప్పండి అమ్మా, ఫీడ్బ్యాక్ చెప్పండి ఒకసారి క్లాసెస్ గురించి. శ్వేత, సార్ క్లాసులు ఎలా జరుగుతున్నాయి? టీఎన్హెచ్పి అర్థమవుతుందా? సార్ టీఎన్హెచ్పి క్లాస్ అర్థమవుతుందా? అంటే క్లాస్ నేను అటెండ్ అవ్వలేదు సార్, నెట్వర్క్ ఇష్యూ సార్. ఓకే. ఏ క్లాస్ అటెండ్ అయ్యో? ఈడీసీ సార్, ఈఎం సార్. ఓకే ఓకే. అటెండ్ అయ్యాను సార్, వాయిస్ బ్రేక్ అయింది సార్ నిన్న మిగతా క్లాసెస్. ఓకే ఓకే. ఇవాళ ప్రాబ్లం లేదా?
లేదు సార్, అంటే ప్లేస్ షిఫ్ట్ అయ్యాను సార్. ఓకే ఓకే. ఇంకెవరైనా చెప్తారా ఫీడ్బ్యాక్? క్లోజ్ చేద్దాం సెషన్. శ్రీలిల్లి. హలో సార్. క్లాస్ అన్నీ అర్థమవుతున్నాయా? అర్థమవుతున్నాయి సార్. ఓకే. ఈఎంఎఫ్ ఎలా ఉంది క్లాస్? బాగానే ఉంది సార్. అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. ఓకే. అన్ని క్లాసులు విన్నావా? విన్నాను సార్. ఓకే ఓకే. ఓకేనమ్మా. ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పండి, ముందుగా నాకు చెప్పండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఏమైనా ప్రాబ్లం ఉంటే ముందుగా నాకు చెప్పండి. ఎందుకంటే వన్స్ ఒక 10 రోజులు 20 రోజులు అయిపోయిన తర్వాత సార్ నాకు అదేం అర్థం కావట్లేదు సార్, లేకపోతే ఫీడ్బ్యాక్ పెడతారు. ఫీడ్బ్యాక్ పెట్టినప్పుడు సార్ ఏం అర్థం అవ్వలేదు సార్ అంటే ఏమీ చేయలేం. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అసలు ఏమీ చేయలేం. మీరు ముందుగా ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు సింపుల్గా ఒక మెసేజ్ చేయండి. నా నెంబర్ ఉంది కదా అందరి దగ్గర. సో వాట్సాప్లో నాకు మెసేజ్ చేస్తే నేను దాన్ని బట్టి చూస్తాను, ఏం చేయాలనేది చూస్తాను. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే వెంటనే చెప్పండి, లేట్ చేయొద్దు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో వన్స్ ఒకసారి ఇది క్లోజ్ అయిపోయింది అంటే వెంటనే మీకు ఎగ్జామ్స్ ఉంటాయి. 1-1 ఉంటుంది, 1-2 ఉంటుంది, 2-1 ఉంటుంది. అంటే అది చదవాలి, ఇది చదవాలి. మీరు ఇప్పుడు 4 months గడిపేశారు అంటే 4 months జేఎన్టీ వాడు ఏం చేస్తాడు, మీకు క్లాస్ వర్క్ని ఎంత త్వరగా తగ్గించి ఎంత త్వరగా ఎగ్జామ్స్ పెట్టేసి ఎంత త్వరగా పంపించాలని చూస్తాడు. అంటే మీకు టైం ఇవ్వడు. అంటే 1-1 సప్లీలు ఉండాలి, 1-1 సప్లీలు రాసుకోవాలి, 1-2 రెగ్యులర్ రాయాలి, దాంతోపాటు 2-1 రెగ్యులర్ రాయాలి. అంటే కంటిన్యూస్ ఎగ్జామ్స్ ఉంటూనే ఉంటాయి. ఓకేనా? మీరు టైం ఉంది కదా అని చెప్పి వేస్ట్ చేసుకోవద్దు. కంటిన్యూస్గా 2-1 సబ్జెక్ట్స్ కానీ 1-2 సబ్జెక్ట్స్ కానీ చదువుతూ ఉండండి. ఓకేనా? ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. నాకు చెప్పడానికి ప్రాబ్లం ఏమైనా ఉంటే మీ సిఆర్ కోటేశ్వరికి చెప్పండి, లేదా మీ లీడర్స్ ఉన్నారు కదా ఆ లీడర్స్ చెప్పండి, వాళ్ళు నాకు ఇంటిమేట్ చేస్తారు. ఓకేనా? ఓకేనా? ఓకే సార్. ఓకేనమ్మా, బాయ్.